ఒక దేశమన్నా మనకు సపోర్ట్ చేయలే, మేము ఇండియా వైపు ఉంటాము. అమెరికా ట్రంప్ అయితే అపోజిటే మాట్లాడాడు. పాకిస్తాన్ ఎందుకంటే ట్రంప్ కూతురు పాకిస్తాన్ తో బిజినెస్ చేస్తామని ట్రంప్ ఇద్దరు సమానం అని చెప్పిండు. అసలు మాట్లాడలే. చైనా ఆల్రెడీ పాకిస్తాన్ దిక్కే ఉంటది, అమెరికా మన దిక్కు లేదు. యుద్ధం జరిగేటప్పుడు చైనా మన దిక్కు లేదు, రష్యా కూడా లేదు. మాట్లాడలే ఓపెన్ గా. యూరోపియన్ దేశాలు అసలు మన దిక్కు మాట్లాడలే. ఈవెన్ యూనియన్ టెరిటరీస్ కూడా లేవు. నువ్వు ఏం మైత్రి చేసినావు మరి? నువ్వు ప్రధానమంత్రి అయినా నీ డబ్బంతా గుండెపై పెట్టిందేడా? నువ్వు తిరగనికనే కదా. నువ్వు ప్రపంచ యాత్రలనే ఉన్నావు. నువ్వు 15 సంవత్సరాల నీ పరిపాలన కాలంలో సగానికి సగం వేరే విదేశాలనే ఉన్నాడు మోడీ. మరి నీ మైత్రి ఏది? రష్యా లేదు, చైనా లేదు, అమెరికా లేదు, యూరోప్ దేశాలు అసలు నీ దిక్కు సపోర్టే చేయలేదు. ఏం లాభం సార్ ఇవన్నీ చేసి? నిజంగా తుర్కియా దేశం పాకిస్తాన్ డైరెక్ట్ సపోర్ట్ చేసిందంటే అట్లా నీకు సపోర్ట్ చేసిన దేశాలు లేకపోవడం అనేది విడ్డూరము. ట్రంప్ చెప్తా ఉన్నాడు 5 విమానాలు కూలినాయి, యుద్ధ విమానాలు. రాహుల్ గాంధీ అడిగిన వాళ్ళే కూలినాయి అని చెప్పు నరేంద్ర మోడీ ఎవరు కూలినాయి అని అడిగితే అట్లా కూడా రాహుల్ గాంధీ దేశద్రోహాన్ని తట్టు తయారయ్యారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆపరేషన్ సింధూర్ లో మన ఆర్మీ సత్తా చాటింది. ఆర్మీని మేము తప్పు పట్టం, ఎందుకంటే ఆర్మీ భారత ఆర్మీ అంటే అందరూ దాని సంగతి తెలుసు, దాని సత్తా తెలుసు. కానీ ఇలా భారత ప్రధాని యొక్క విధానం ఏంటంటే మంచి హైటెక్ మోడల్, హైటెక్ పోకడ, మంచి బిజినెస్ మ్యాన్లతో పేదరికం బిజినెస్ మ్యాన్లతో కలిసి తిరగాలి, ఉన్నకాడికి లూటు చేయాలి, ధరలు పెంచాలి, నిరుద్యోగం పెంచాలి, మొత్తం మీద సత్యనాశ చేయాలని అన్నటువంటి పరిస్థితి ఉన్న తప్ప ఆడ ఏమీ లేదు. ఇక రెండే స్టేల్ బీడే అన్నట్టే ఉంది. ఇది పరిస్థితి.